సార్ అండ్ మనకి ఏదైనా ఒకటి కొనాలి అన్న మీరు అన్నట్టు ప్లాటే అవ్వచ్చు, ఫ్లాటే అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి మధ్యలో ఒక ఏజెంట్ అనేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు కదా. అసలు ఆ ఏజెంట్ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పెళ్లి చేస్తారు, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కలుపుతారు. వాళ్ళు ఏం చేస్తారు? మధ్యవర్తి ఉంటాడు కదా, మ్యారేజ్ బ్యూరో, షాదీ.com, పెళ్లి పందిరి చాలా ఉన్నాయి, తెలియదు కొన్ని కన్సర్న్. అవునా? వాళ్ళందరూ ఏం చేస్తారమ్మా? వాళ్ళకి వీళ్ళకి మధ్య సంబంధాలు కుదుర్చుతారు. ఏజెంట్ కూడా అంతే చేస్తాడు. ఒక బయ్యర్ని సెల్లర్ని కలుపుతారు. అర్థమవుతుందా? బయ్యర్ని సెల్లర్ని కలిపే ముందు అసలు బయ్యర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సెల్లర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏజెంట్ పాత్ర ఇక్కడ కానీ అంటే మన ఇండియాలో దౌర్భాగ్య స్థితి అంటే ఏజెంట్కి విలువ ఇవ్వరు. అంటే బ్రోకర్ గడే కదా, ఏజెంటే కదా. కానీ ఏజెంట్ లేకపోతే కొన్ని పనులే అవ్వు. ఇప్పుడు నువ్వు బయ్యర్ అనుకోండి, సెల్లర్ కూర్చున్నావు, యా నా అంటే ఎస్ ఆర్ నో, హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్. కానీ ఏజెంట్ అంటే లాబింగ్ అంటారు. మీ తరపు నీ పని చేస్తాడు, ఆపోజిట్ పర్సన్ అయిపోతే. ఇప్పుడు ఎప్పుడు కూడా అమ్మేవాడు ఎప్పుడు ఇక్కడ ఉంటాడు, కొనేవాడు ఎప్పుడు ఇక్కడ ఉంటాడు. ఎందుకు? అమ్మేవాడికేమో కొంచెం రేటు పెద్దగా రావాలి అని చూస్తూ ఉంటాడు, కొనేవాడు ఎప్పుడు కొంచెం తక్కువకి వస్తే కొంచెం, ఎంత తక్కువకి వస్తే అంత బెటర్. అర్థమైందా? ఆ ప్రాసెస్లో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏజెంట్ తాలూకా పాత్ర అన్నారు కదా, థియరీ చెప్పుకుంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కస్టమర్తో మేము 10 crores డీల్ మాట్లాడుతున్నాం. 10 crores బడ్జెట్ అయింది. ఈ ప్రాపర్టీ 12 కోట్లు చెప్పాడు ఈయన. బయ్యర్ మా దగ్గరికి 7-8 కోట్లలో కావాలని వచ్చాడు. కానీ వీళ్ళకి ఎంత, వాళ్ళు 12లో ఉన్నాడు, ఈయన 8లో ఉన్నాడు, 7-8లో ఉన్నాడు. బాగుంటే 1 కోటి రూపాయలు ఎక్కువ ఇస్తాను, యావరేజ్ ఉంటే 1 కోటి రూపాయలు తక్కువ. అంటే 7 నుండి 8 ఈయన అన్నాడు, ఆయన 12 నుండి 13 ఆయన అన్నాడు. సరే 12 తీసుకుందాం, ఇక్కడ 7 తీసుకుందాం. సో 7 + 12 ఎంత అయింది? 19. గుర్తు, దీని తర్వాత మళ్ళీ వాడతాను. సో ఈ ఏజెంట్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి ఈ బయ్యర్ దగ్గర సెల్లర్ వచ్చి 12 కోట్లు అంటే లేచి వెళ్ళిపోతాడు. అరే నా బడ్జెట్ 7 కోట్లు, 12 కోట్లు, ఏమైనా పని చేయట్లేదా, నీకు సెన్స్ ఉందా లేదా, నేను అంత బడ్జెట్ నా దగ్గర లేదని చెప్పాను కదా అంటాడు. సెల్లర్ ఏమంటాడు, ఎందుకు అలాంటి వాళ్ళు అఫోర్డబిలిటీ లేని వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చి ఎందుకు టైం వేస్ట్ చేస్తారు మీరు, మీ కమిషన్ కోసం ఏది పడితే చేయకండి అని ఆయన అంటాడు. అంటే ఇటుపక్క ఈ చెంప కొడతాడు, అటుపక్క ఆ చెంప, మన శాండ్విచ్ అంటాం, మధ్యలో కత్తిరి మధ్య చెక్క ముక్క ఒక్క పెడితే ఎట్లా కట్ చేస్తాం అట్లా ఇటు ఈడు కొడతాడు, అటు ఆడు కొడతాడు, అప్పుడలాగా అయిపోతుంది. సో అప్పుడు మనం లాబింగ్, ఇప్పుడు మీరే ఉన్నారు అనుకోండి, మీరు బయ్యర్ ఇంకో సెల్లర్ ఉన్నాడు, మీరు గట్టిగా సెల్లర్ని తిట్టాలన్నా తిట్టలేరు. అదే సెల్లర్ కూడా ఈ వేస్ట్ మేడం వచ్చింది, డబ్బులు లేదు, ఓ షో ఆఫ్ బాగుంది అనుకుంటాడు. కానీ ఆయన మిమ్మల్ని తిట్టలేడు. అప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ ఏజెంట్ లేకపోతే వాకౌట్ చేస్తారు, తాడు తెగిపోద్ది, బాగా తెగేదాకా తంపకూడదు. ఏజెంట్ ఉండేవాళ్ళు ఏంటంటే మీ మంచితనం, మీ విషని, ఒక బయ్యర్ విషని, ఒక సెల్లర్ విషని రెండూ అచీవ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒక ఇద్దరు మనుషులు కలయిక అనేది ఇప్పుడు పెళ్లి. కానీ నేను ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ని పెళ్లితో పోలుస్తా. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ గురించి మాట్లాడతాం, అక్కడేం మాట్లాడతాం, అమ్మాయి అబ్బాయి గురించి మాట్లాడతాం, ఇక్కడ బేస్ ప్రైస్ మాట్లాడతాం, ఎక్కడ ప్రాపర్టీలో, అక్కడేం మాట్లాడతాం, కట్నం మాట్లాడతాం. మూడోది ఇక్కడ సారీ గురించి మాట్లాడతాం, అక్కడ ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడతాం, ఇక్కడ వెహికల్ గురించి మాట్లాడతాం, అక్కడ కార్ పార్కింగ్. అంటే ఎందుకు ఒకటి చేస్తానని రీజన్ చెప్తున్నా, కరెక్టా కదా? సో ఆ విషయంలో ఒకరు కావాలంటే మధ్యలో లాబింగ్ ఉంటే మీకు కొద్ది డీల్ ఈజీ అవుతుంది. మీరు చెప్పాలనుకున్నా కూడా నిర్భయంగా ఈయనకి చెప్పవచ్చు చెవులో, ఆయనకి చెప్పకూడదు. ఆయన చెప్తే రియాక్ట్, నేను ఓనర్ కొనలేదు, నా అంత సత్తా లేదు, ఇదే చెప్తాడు. సో అందుకని నేను ఏం చెప్తాను అంటే, కొనే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాలి, అమ్మేవాడు కొద్ది తగ్గించి అమ్మాలి. ఎందుకు? ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక 1975 అట్లో 10-20 రూపాయలు ఉండదండి గజం. అప్పుడు ఎవరు అడవి, ఎవరు కొనేవాళ్ళు కాదు. అప్పుడు కొనుక్కొని ఇప్పుడు ఎవరైనా నమ్ముకున్నారు అనుకోండి, 40 సంవత్సరాల తర్వాత ఎంత అయింది? ఇప్పుడు 3 లక్షలు అయింది. ఎక్కడ 30 రూపాయలు, ఎక్కడ 3 లక్షలు, ఏమన్నా ఉందా? మీరు భలే వింత టెక్నిక్ చెప్పారు. యాక్చువల్గా ఎవరైనా అంటారు కొనే వాళ్ళని కొంచెం తగ్గించి కొనుక్కోవాలి అంటారు, అమ్మే వాళ్ళని కొంచెం హై రేట్. రాంగ్ అండి, బట్ మీరు ఇక్కడ రివర్స్ చెప్పారు. వర్క్ అవ్వాలంటే అంతే ఉంటుందండి. ఇప్పుడు అమ్మేవాడు ఎందుకు తగ్గించుకోవాలన్నా తెలుసా మీకు? ఆల్రెడీ ఆయన లాభం అనుభవించాడు, కొనేవాడు అనుభవిస్తాడు. ఈ కొనేవాడు ఒకప్పుడు అమ్మేవాడు కూడా అవుతాడుగా.
రెండు ఒకటే నేను చెప్పింది. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మాట్లాడాలని 1940 మాటలు మాట్లాడితే నువ్వు వింటావా? ఇప్పుడు మీరు అంటే ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడు లేవు, మన సోషల్ మీడియా కానీ ఈ లేటెస్ట్ టెక్నాలజీ కానీ ఇప్పుడు మన అవన్నీ కూడా లేవు. సో అందుకని ఏజెంట్ అనేవాడు వాళ్ళిద్దరు ఐడియాలని మీకు కోరిక ఉంటుంది, అమ్మేవాడికి ఒక కోరిక ఉంటుంది, కొనేవాడికి ఒక కోరిక. ఆ కోరికలు రెండు కలిసి అచీవ్ చేసేవాడే రియల్ ఏజెంట్. అది రావాలంటే చాలా కష్టం. ఈ కేసులో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు బయర్కి చెప్పాల్సిన బయర్ చెప్తాం, సెల్లర్కి చెప్పాల్సిన సెల్లర్ చెప్తాం. కొన్ని విషయాలు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని తెలుసుకోవాలి ఫస్ట్. ఎక్కడ ఎస్ చెప్పాలో అందరికీ తెలుసు, ఎక్కడ నో చెప్పాలో. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది, ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ నెగ్గాలో తెలుసు అనేది. అది మనకి ఎగ్జాక్ట్లీ సూటబుల్. దొరికింది కదా అని అడ్డు ఆపు లేకుండా అదుపు లేకుండా మాట్లాడుతుంటూ పోతే డీల్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే 99% కరెక్ట్గా చేసి 1% తప్పు చేస్తే డీల్ పోతుంది. 99% బాగా చేశారు కానీ 1% పోయింది. అప్పుడు ఏమవుతుంది? యూఆర్ గాన్. సో ఏజెంట్ అనేవాడు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి, లీగల్ నాలెడ్జ్ ఉండాలి, పర్మిషన్స్ నాలెడ్జ్ ఉండాలి, బిల్డర్స్ నాలెడ్జ్ ఉండాలి, ప్రైసింగ్ మీద అవగాహన ఉండాలి, ట్యాక్సేషన్ మీద అవగాహన ఉండాలి, కొద్దిగా లీగల్ ఒపీనియన్ అంటే ఎక్స్పర్ట్ కావాలి, బేసిక్ ఐడియా కావాలి. అవునా? ఇవన్నీ చూసుకొని ప్లస్ బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, ఆ ఎథిక్స్ ఉండాలి, ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి, కస్టమర్ని అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాలి. అవన్నీ ఉన్నప్పుడే ఇప్పుడు అసలు నీకు నాలెడ్జ్ లేదనుకోండి ఎలా అమ్ముతారు మీరు? కొనిపించలేరు కదా, కొనిపించలేరు, అమ్మించలేరు. ఏ రియల్టర్కైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా ఒక కస్టమర్ దగ్గర 10 రిఫరల్ వస్తాయి, అది కరెక్ట్ కస్టమర్. ఒక కస్టమర్ ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో, నేను చెప్పను, ఒకసారి కొన్నాడు రెండోసారి అక్కడికి రాడు. 10 కిలోమీటర్ డైమెట్లో కూడా ఆ కంపెనీ అంటేనే భయపడతాడు, ఆ మనిషి అంటే భయపడతారు. అవునా? మన యూట్యూబ్లో చూసిన ఎవడో పడితే వాడు మాట్లాడేస్తున్నారు. ఒక ఎలిజిబిలిటీ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సిస్టమ్ లేదు. ఫార్మ్ హౌస్ రియల్ ఎస్టేట్ మాట్లాడతాడు, కంప్యూటర్ మాట్లాడతాడు, పప్పుండ్లో బిస్కెట్లు అమ్ముకునేవాడు, అందరూ మాట రియల్ ఎస్టేట్. డాక్టర్ ఫీల్డ్ అలా మాట్లాడతారు. రియల్ ఎస్టేట్ అంటే అందరూ ఇన్సూరెన్స్ చేసేవాడు మాట్లాడతాడు, పొలిటికల్ వాళ్ళు మాట్లాడతారు. ఏ ఫీల్డ్ యాక్టర్ పని యాక్టరే చేయాలి, డాక్టర్ పని డాక్టరే చేయాలి. యాక్టర్ కనుక డాక్టర్ పని చేస్తే ఏమవుతుందని నేను అంతకుముందు చెప్పాను. క్లారిటీగా ఆ పేషెంట్ పరిస్థితి ఏంటో నీకు అర్థం, నీకు చెప్పక్కర్లేదు. సో వీ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్. ఏజెంట్ అనేటువంటి ఏజెంట్ తాలూకా రోల్ ప్రాపర్టీ చూపించడం ఒక ఏజెంట్ కాదు. ప్రాపర్టీ ఐడెంటిఫై చేసి, సైట్ విజిట్ చేసి, నెగోషియేట్ చేసి, అబ్జెక్షన్ హ్యాండిల్ చేసి, మీటింగ్ అరేంజ్ చేసి, డీల్ క్లోజ్ చేసి, బుకింగ్ అడ్వాన్స్ తీసుకొని, సేల్ అగ్రిమెంట్ చేసి, మొత్తం పేమెంట్ వచ్చి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసిన దాకా ఏజెంట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ. చాలామంది ప్రాపర్టీ గురించి డబ్బులు ఇవ్వని అంటారు. అది కాదు, బయర్స్ కానీ సెల్లర్ కానీ మొత్తం ట్రాన్సాక్షన్ అయితే రెంటల్ డీడ్ అయిపోయాక, సేల్ అయితే సేల్ డీడ్ అయిపోయాక అప్పుడు మీరు కమిషన్ ఇవ్వాలి. మొదట ఏమీ ఇవ్వక్కర్లేదు. ఇది క్లారిటీగా ఉంటుంది.